పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం జ్యోతిర్లింగం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం మొదలు ఎక్కడ ఉందో చివర ఎక్కడ ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడు ఒక ఆకాశవాణి ఇలా చెప్పింది, మీలో ఎవరైతే ఈ లింగం యొక్క అడుగు భాగాన్ని లేదా పై భాగాన్ని ముందుగా చూశారో వారే గొప్పవారు. విష్ణుమూర్తి ఒక భారీ వరాహం రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ కిందికి వెళ్లాడు. కొన్ని వేల ఏళ్లు వెతికినా లింగం మొదలు దొరకలేదు. ఈ లింగం అనంతమైనది, దీనిని కనుగొనడం నా వల్ల కాదు అని గ్రహించిన విష్ణువు తన ఓటమిని అంగీకరించి తిరిగి వచ్చాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలోకి ఎగిరి వెళ్లాడు. ఆయనకు కూడా అంతం దొరకలేదు. కాని దారిలో పైనుంచి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వును చూశాడు. బ్రహ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఆ పువ్వుతో నేను లింగం చివరను చూశానని, దానికి నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ఒప్పందం చేసుకున్నాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ శివుడితో, నేను పై భాగాన్ని చూశాను, ఇదిగో ఈ మొగలి పువ్వు నా సాక్ష్యం అని అబద్ధం చెప్పాడు. ఆ పువ్వు కూడా అవును అని సాక్ష్యం ఇచ్చింది. బ్రహ్మ ఆడిన అబద్ధానికి శివుడు ఉగ్రరూపం దాల్చాడు. వెంటనే కాలభైరవుడు ఆవిర్భవించి అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడి 5వ తలను తన గోటితో తుంచివేశాడు. అప్పుడే శివుడు ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నాడు. బ్రహ్మకు, అబద్ధం చెప్పిన నీకు లోకంలో ఎక్కడా పూజలు ఉండవు అని శపించాడు. మొగలి పువ్వుకు, నీవు అబద్ధానికి సహకరించావు కాబట్టి నా పూజకు పనికిరావు అని నిషేధించాడు. విష్ణువుకు, నీవు నిజాయితీగా ఓటమిని అంగీకరించావు కాబట్టి నువ్వు నాకే సమానం, లోకమంతా నిన్ను పూజిస్తుంది అని ఆశీర్వదించాడు. అప్పటి వరకు 5 తలలతో ఉన్న బ్రహ్మదేవుడు ఆ రోజు నుండి 4 తలల వాడయ్యాడు. విష్ణువు తన వినయం వల్ల గొప్పవాడయ్యాడు. శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఆ పవిత్ర సమయాన్నే మనం మహాశివరాత్రి అని పిలుచుకుంటాం.